నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ కట్టమైసమ్మ గుడిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా విహెచ్పి జాతీయ మఠ్ మందిర్ ప్రముఖ రామరాజు మాట్లాడుతూ హిందువులు తమ గుళ్లను తామే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేవతలపై నమ్మకం లేని వారి వద్ద పూజా సామాగ్రి కొనుగోలు చేయకూడదని సూచించారు. ఇలాంటి చర్యలతో హిందూ సమాజం చైతన్యవంతమవుతుందన్నారు. గుళ్ల వద్ద జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ బంధువులారా, మొన్న శనివారం నాడు మన ఇదే కట్టమైసమ్మ గుడి దగ్గర దుర్మార్గంగా కూడా చాలా పరిపుష్టిగా ధనవంతులు ఉన్నాము కాబట్టి మనం ధర్మాన్ని నమ్ముకుందాం. ఈ ఎవరైతే విధర్మీయులు ఉన్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సింది. ముందు మనమంతా నిర్ణయం చేసుకోవాలి. ఇక ముందు వాళ్ళ దగ్గరికి పోవద్దు, లావాదేవీలు వాళ్ళతో జరపొద్దు. అప్పుడే మనం ఈ పవిత్రతను కాపాడినట్లయితే. జై శ్రీరామ్. मंदिर की सम्मान में बजरंग दल मैदान में ఎవరైనా ఐడెంటిఫై చేయడము, వాళ్ళని అక్కడి నుంచి పంపేయాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ, ఇంకోసారి చర్య జరిగినట్టయితే మేము మా అధికారులతో మాట్లాడి ఏం చర్య ప్రతిచర్య చేయాలని చేస్తాము. జై శ్రీరామ్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సఫిల్గూడ విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుశ్చర్యపై స్పందించారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా దుశ్చర్యలు అత్యంత దురదృష్టకరమని, ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ జరగని గ్రామాల చెరువులు, కుంటలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన కౌలును తక్షణమే రద్దు చేయాలని రామడుగు ప్రాజెక్టు గంగపుత్ర చైతన్య సమితి నాయకుడు పల్లికొండ నర్సయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అనేక గ్రామాల్లో ఇప్పటికీ చేప పిల్లల పంపిణీ పూర్తి కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులను కౌలుకివ్వడం గంగపుత్రుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. చేప పిల్లల సరఫరా పూర్తయ్యే వరకు కౌలు ప్రక్రియను నిలిపివేయాలని, ఇప్పటికే ఇచ్చిన కౌలులను రద్దు చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 8,10,10,000 చేప పిల్లలు, 65 ఎల్లమ్మ చెరువు, బొమ్మిడి చెరువు 35,000, పిండంకుంట 40,000, మొత్తం మాకు రావాల్సిన 11 లక్షల చిల్లరకు ఈరోజు మాకు వచ్చింది ఏంటంటే 55,000 సీడ్ మాత్రమే రావడం జరిగింది. ఇంకా మాకు రావాల్సింది 9 లక్షల సీడ్ మాకు ఉంది, బాకీ ఉంది. కాబట్టి మేము లక్షల్లో కౌలు కడుతున్నాము ప్రభుత్వానికి. కానీ మాకు ఇచ్చేది ఎంత? మేము పెట్టేది రూపాయి అయితే మాకు ఇచ్చేది చారాన్నో 10 పైసలు ఇచ్చి చేతులు దుప్పుకుంటున్న ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు రావాల్సిన 9 లక్షల చేప పిల్లలను మాకు తక్షణమే పంపిణీ చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మేము ఈరోజు ఈ జరిగినటువంటి అవకతవకల పైన కావాల్సింది ఉంటే ఏదో 20%, 10% పోసి 50% పోసినామని చెప్పని చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పుడు సుగా మాకు అన్యాయం జరిగింది గత సంవత్సరంలో. మళ్ళీ ఈ సంవత్సరంలో సుగా మాకు జూన్, జూలై, ఆగస్టు లాస్ట్ వీక్ వరకల్లా మాకు సీడ్ వాస్తవంగా పోయాల. కానీ వాళ్ళు పోసేది ఎప్పుడు? డిసెంబర్, జనవరిలో పోస్తున్నారు. మాకు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చేపల వేట మాకు స్టార్ట్ అయ్యేది
ఫిబ్రవరి మే నెలలో మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరిలో వస్తే ఈ చేపలు పెరగాలి ఎప్పుడు, మేము పట్టుకోవాలి ఎప్పుడు, అమ్ముకోవాలి ఎప్పుడు, అభివృద్ధి చెందాలి ఎప్పుడు? మరి ఇదంతా ప్రభుత్వం ఆలోచించాలా. మరి ప్రభుత్వం ఆలోచించకుండా ఏదో మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పడం తప్ప, గొప్పలు చెప్పడమే తప్ప మరి మమ్మల్ని మాత్రం ఏ క్వశ్చన్ అభివృద్ధి చేయడం లేదు, అభివృద్ధి చెందుతలేం. సుగా ప్రభుత్వం వెంటనే నేను చెప్తున్న ఒకటే, ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుంటుందో నేరుగా బెనిఫిషరీస్కి అందే విధంగా చర్య తీసుకుంటే అప్పుడు అభివృద్ధి చెందుతామనేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత సీఎం కప్ 2026 ను క్రీడా సంఘాల సమన్వయంతోనే విజయవంతం చేయవచ్చని తిరుమలగిరి మండల ఎంపీడీఓ లాజర్ తెలిపారు. సీఎం కప్ ప్రచారంలో భాగంగా తిరుమలగిరిలో క్రీడా జ్యోతి వెలిగించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం కప్ ఉపయోగపడుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వెల్ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంతో ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో పరిసర ప్రాంతం మొత్తం కమ్మేసింది. పొగ కారణంగా చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కెమెరాలు ఉన్నాయి, కనిపిస్తాను కానీ కెమెరా ఆడ ఉంది, అట్లా అంతా వెళ్ళింది. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి వందలాది మంది జనగామ జిల్లా ఉద్యమకారులు హాజరై మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే జప్ చేస్తున్నారు. మీరు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు పడ్డది. మీరు ఆ రోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలలో తెలంగాణ ఉద్యమకారులకి మేము గెలిస్తే 250 గజాలు ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తారు పెట్టడం జరిగింది. అయితే మీరు మిగతా హామీలు నెరవేరుస్తున్నారు, వాటిని మేము స్వాగతిస్తున్నాం. మీరు మహిళలు కానీ రైతులు కానీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. కానీ ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద మాత్రం నోరు మెదపడం లేదు. మీరు ఇప్పటికైనా ఇమీడియట్గా ఉద్యమకారులు గుర్తించడం కమిటీ ఇవ్వని అడుగుతున్నాం. కమిటీ వేసి మొట్టమొదటిగా ఉద్యమకారులు ఎవరున్నారో గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి.
అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలము ఇలా ప్రభుత్వ ఆధీనంలో అనేక అసైన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిల్లో ఉద్యమకాలకు ఇవ్వాలని కోరుతున్నాం. ఒకటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, మీరు 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి ఉంటారు. ఎందుకంటే ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని నెరవేరిస్తే ఉద్యమకాలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి నెరవేర్చకపోతే కేసీఆర్ గారికి ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులు బుద్ధి చెప్పినా మీకు తెలియదు కాదు. కనీసం ఇప్పటికైనా అమలును ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం గాదేవారిగూడెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు మహిళలు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పాల వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్లు, నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. పలకరా మారని ఆతలు మార్చగా తానే సమి ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ కొత్త lessons నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా,
ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వనపర్తి జిల్లా ఘనపురం మండలం మామిడివాడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామ సభలో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వెంకట్రావు ఒక్కరికే 2-3 ప్లాట్లు ఇప్పించి ఇండ్ల నిర్మాణం పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. 1976లో ఎస్సీలకు కేటాయించిన భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలేదన్నారు. గతంలో లబ్ధి పొందిన వారే మళ్లీ ఇండ్లు కేటాయించారని, మిగిలిన 16 ప్లాట్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని గ్రామస్తుడు మహేష్ డిమాండ్ చేశారు. ఒక వెంకట్రావు అన్నాడు నన్ను మోసం చేసిన వాడు దొంగలు కూడా చెప్పిన కనీసం వాళ్ళు పేరు రాసిన మా. నమస్కారం అండి, నా పేరు గుడిసె మహేష్ బాబు. నేను మామిడిమాడ గ్రామం, కన్పూర్ మండల్, వనపర్తి డిస్టిక్. మాకు 1976లో గవర్నమెంట్ నుంచి ఎస్సీలకు అని చెప్పి 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశారు. అది కొంతమంది తెలియక మాకు 2020లో తెలిసినప్పుడు మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ లో నిరంజన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అని చెప్పి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినాక డబుల్ బెడ్రూమ్ అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మారిన ఒక్కటి కూడా వాస్తవం లేదు. సేమ్ థింగ్ వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ కమిటీలో మనం చేసే సర్వేలో మన కులగణ సర్వే చేసినప్పుడు కూడా దాంట్లోనే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో ప్లేస్లు ఉన్నాయని చెప్పి అందులో రాశారు. ఇక్కడనే వాళ్ళకి ఇళ్ళ లేవని చెప్పి ఇల్లు పంపిణీ చేస్తున్నారు. ఉన్నదంటే జరిగిన దాంట్లో న్యాయం జరగాల్సింది ఏ విధంగా అంటే వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ప్రైవేట్ లబ్ధిదారులు పక్కకు జరిపేసి వాస్తవ లబ్ధిదారులను గుర్తించి మిగతా వాళ్ళకు ఇక్కడ 16 ఇళ్లకు ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ ప్లాట్ చేసి అందరికి ఒకటేసారి డిప్ సిస్టమ్ ద్వారా న్యాయం చేయాలి. అసలైన లబ్ధిదారులను గుర్తించండి. అది ఎవరో కమిటీల ద్వారా, పార్టీల నుంచి చేసిన కమిటీల ద్వారా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంక్వైరీ చేసి వాస్తవాలు వాళ్ళు బయట తీసుకోండి. రేపు నేనేదో ఇచ్చిన అంటే నేను నాకు కావాల్సిన వాళ్ళకి నేను ఇవ్వచ్చు, కానీ మీరున్నది ఆ తప్పులను బయట. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పరిశీలించారు. కోనేరు అభివృద్ది, నూతన కళ్యాణ మండపాలు, తూర్పు రాజగోపురం, మెట్లు, రథభద్రపరచు గది, ప్రహారీ గోడ, మౌలిక వసతుల అభివృద్దిపై అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించాలని సూచించారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పఫ్ సీట్ ఉంటుంది, దాని మీద వేసి రేకులోనే పింక్ లాంటి రేకు వస్తుంది. సేమ్ స్క్వేర్ ఇక్కడ తిరగాలని కోరుకుంటాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ గోవు ఉంటే నువ్వు 7 తిప్పు. ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 5 అదనపు బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు చెల్లించి నష్టపోవద్దని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు. ఆర్టీసీ సేవల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణిక దేవుళ్లకు ఏపీఎస్ఆర్టీసీ వారి స్వాగతం, సుస్వాగతం. అద్దంకి నేను బెల్లం రామ్మోహన్ రావు, అద్దంకి డిపో మేనేజర్ని. మీకోసం సుఖవంతమైన ప్రయాణానికి, సౌకర్యవంతమైన ప్రయాణానికి, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, ఆర్టీసీని ఆదరించండి. అట్లానే మీకోసం ఎల్లవేళలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరు ట్రావెల్ చేయడానికి
ప్రైవేట్ వాళ్ళు ఛార్జీలు పెంచినా కూడా ఆర్టీసీ వాళ్ళు పెంచకుండా అదే ఛార్జీలతోటి ఎక్స్ట్రా బస్సులు అద్దెకి డిపో నుంచి 5 బస్సులు ఎక్స్ట్రా వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆర్టీసీ బస్సులని ప్రయాణించాల్సిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రయాణిక దేవుళ్లకు ఏపీఎస్ఆర్టీసీ వారి స్వాగతం సుస్వాగతం. అద్దంకి నేను బెల్లం రామ్మోహన్ రావు అద్దంకి డిపో మేనేజర్ని. మీకోసం సుఖవంతమైన ప్రయాణానికి సౌకర్యవంతమైన ప్రయాణానికి సురక్షిత ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ హరిహర క్షేత్ర ఆలయంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి శ్రీకృష్ణుని భర్తగా పొందేందుకు తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి తపస్సు చేసిందని పౌరాణిక గాథ చెప్తోంది. భోగి పండుగ రోజున శ్రీరంగంలో జరిగిన ఈ వివాహం గోదాదేవి భక్తికి శ్రీకృష్ణుని ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై కరల పండువగా వీక్షించారు. అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతులు ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే న్యాయవాది దేవరుప్పుల శ్రీకాంత్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆలోచనలు యువతకు దిశానిర్దేశకమని పేర్కొన్నారు. యువకులు ఆయన బోధనలు ఆచరించి క్రమశిక్షణ సేవాభావంతో సమాజ నిర్మాణంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అలాగే జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా ఆ పుణ్యపురుషుని స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాలని అర్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఉప్పు నరాలు ఉన్నటువంటి యువకులారా స్వామి వివేకానంద గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ సేవలో ఈ ప్రపంచ పటంలో ఈ దేశ ప్రగతిని ప్రఖ్యాతని చాటి చెప్పాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఉప్పు నరాలు ఉన్నటువంటి యువకులు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సమీకరణాలను మార్చే శక్తి భారతీయ యువశక్తికే ఉన్నది. కాబట్టి ఒక్కసారి వారి యొక్క జీవిత చరిత్రను స్మరణ చేసుకొని రండి కదిలి దేశ నిర్మాణంలో మనమందరం కూడా ముందుండి వివేకానంద వారసులుగా ఈ దేశ ప్రఖ్యాతిని చాటి చెప్పుదామని తెలియజేస్తూ అందరికీ జాతీయ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం మేదర్మెట్ల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ ఎస్పీకి సాదర స్వాగతం పలికి సెల్యూట్ చేసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కను నాటారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన పలు కేసులకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి పోలీస్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కొరిసపాడు అద్దంకి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్స్ జనరల్ డ్యూటీ డిపార్ట్మెంట్ కొరిసపాడు పోలీస్ స్టేషన్ అలాగే అద్దంకి మన మేదర్మెట్ల అద్దంకి కూడా వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ అన్నీ కూడా పూర్తి ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఉన్నాయో చీఫ్ ఆఫీసర్ యొక్క ప్రయారిటీస్ ఉన్నాయి ప్రజలకు బెటర్గా సర్వీస్ చేసే విధంగా ఎటువంటి పోలీసింగ్ ఇవ్వాలా అకౌంటబుల్ ఉండేటట్టు రెస్పాన్సిబుల్ ఉండేటట్టు ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి మెరుగైన సేవలు అందించే
అట్లాగే ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇనిషియేటివ్స్ తీసుకొని చేసే పోలీసింగ్లో టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి. డ్రోన్స్ యూటిలైజేషన్ కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కావచ్చు, అట్లాగే వాళ్ళు టెక్నాలజీలో న్యూ క్రిమినల్ లాస్ సంబంధించి చాలా పోర్టల్స్, చాలా టూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా బాగా వినియోగించి మా అవుట్పుట్లో, మా డెలివరబుల్స్లో క్వాలిటేటివ్గా పోలీసింగ్ చేసిన మీద నైపుణ్యం పెంచుకోవాలని చెప్తున్నాను. కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. గ్రామ యువకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూ యువవాహిని రాష్ట్ర కో కన్వీనర్ సూరారం రాకేష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన గ్రామ సర్పంచ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుక ప్రారంభించారు. అనంతరం వక్తలు వివేకానందుని స్ఫూర్తి, ఆలోచనలు యువతకు మార్గదర్శకమని తెలియజేశారు. భవితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. తావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని, వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు, భాదరాయనాది ఋషుల భారతి వైనావు, వేద జ్ఞాన వారదై సాధనాల సారదై, పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చిన వందనీయ జననీవో. మన దగ్గర ఉన్నటువంటి భట్టాచార్య అనేటువంటి ఒక వ్యక్తి ఏరోప్లేన్ సంబంధించినటువంటి డిజైన్ తయారు చేస్తే వాడిని తీసుకుపోయి బ్రిటిష్ వాడు జైలు వేసి ఆ డిజైన్ తీసుకుపోయి బయట దేశాన్ని మనకు అమ్ముకుంటే వాడు రైట్ బ్రదర్స్ అనేటువంటి ఇస్తే వాడు విమానాన్ని కనిపెట్టి నేను కనిపెట్టిన విమానాలను అని చెప్పేసి వాడు ఎత్తాడు. కానీ అసలు కనిపెట్టింది ఎవరు? ఆ డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన భారతీయుడు. ఇంత విజయవంతం కావడానికి గ్రామ ప్రజల అందరికీ సహకారంతోనే విజయవంతమైంది. ఇంకెవరు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MN టీవీ న్యూస్.